మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మొత్తం 37 వార్డులో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలవబోతుందన్నా? నా మద్దతు కాంగ్రెస్ కన్నా, ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి. వాళ్ళు 6 గ్యారెంటీలో 3 గ్యారెంటీలు అమలైనాయి, మిగతావి కూడా చేస్తారు కాబట్టి అధికార పార్టీ గెలుస్తుంది. అవునన్నా, అధికార పార్టీ గెలుస్తుంది కదా, ఇక్కడ ఎన్ని వార్డుల్లో గెలుస్తుంది స్థానాలు? మొత్తం ఇప్పుడు 35లో 3 ఏకగ్రహమైనాయి అన్న. ఏకగ్రహమైనాయి 3 అయిపోయినాయి. ఇక 18, 19 గెలుస్తాయి అనుకుంటాను నేను, నా మనసులో మొత్తం 18, 19 గెలుస్తాయి అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ మిగతా 5, 6 అట్లా. మామూలుగా ఇక్కడ మీకు ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు ఏ విధంగా, రోడ్లు కానీ అన్ని మంచిగా ఉంటాయా? ప్రస్తుతానికి మంచిగానే ఉన్నాయి అన్న, అన్ని విధాలుగా మంచిగానే ఉంది. ఎమ్మెల్యే మంచిగా అందుబాటులోనే ఉంటారు, ఏది కావాలన్నా కూడా చేస్తారు. మంత్రి గారు అందుబాటులో ఉంటారు, ఏదైనా మనకి అయిపోయింది. యువత కాంగ్రెస్కి వెళ్ళి ఉందన్న, కాంగ్రెస్కే ఉంది. ఓకే అన్న. నా పేరు నిదానం సోమయ్య, రామాపురం, చిలుకూరు మండలం. ఎలక్షన్లో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనేది మనం ఇక్కడ అన్నాను తెలుసుకుందాం. నమస్తే అన్న, మీ పేరేనా? నమస్తే అన్న, నా పేరు నరేష్ అన్న. మామూలుగా ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలవబోతుంది? నాకు తెలిసి అయితే కొన్ని వార్డులో అయితే ఏకగ్రీవంగా వస్తున్నాయి. ఇంకా మా వార్డులో అయితే టీఆర్ఎస్ అనుకుంటున్నాం. మీ వార్డులో టీఆర్ఎస్ గెలవడానికి కారణం ఏముందన్న? మీ అభ్యర్థి అంటే అందరూ ఏకగ్రీవంగా ఉన్నారు, అందరూ టీఆర్ఎస్కి వేద్దామని అందరికి ఉన్నారు. ఒకసారి మా వార్డుకి మంచిగా చేయలేదు కాంగ్రెస్ తరఫున, ఈసారి కన్నా మంచి చేయాలని చెప్పేసి టీఆర్ఎస్కి వేద్దామంటారు. అని ఇప్పుడు అధికార పార్టీ ఇక్కడ కాంగ్రెస్ ఉంది కదా, ఇక్కడ మీ వార్డులో మీకున్న సమస్యలు ఏమున్నాయన్న? ముఖ్యంగా ఉన్నాయన్న. ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అటు చూస్తే స్ట్రీట్ లైట్ కరెక్ట్ లేవు, రోడ్లు మంచిగా లేవు. రోడ్లు మంచిగా ఉన్నా కానీ మురికాలలు మంచిగా లేవు. అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు తీస్తారో కూడా తెలియదు. బోర్లు అంటవా, మా ఊరికి ఎప్పుడో ఒకసారి బోర్లు వస్తాయి, వచ్చి మాట్లాడదామంటే పట్టించుకోరు. ఒకవేళ వచ్చి మేము మాట్లాడదామంటే సొంత కాలు తీసుకురాని మేము మాట్లాడతాం మున్సిపాలిటీలో అంటారు. ఇంకా మేము వచ్చి మీరు మాట్లాడితే మీరు ఎందుకుగా? అందుకోసం మేము ఎవరినైనా తెలిసిన వాళ్ళు ఎన్నుకోవాలని ఎన్నుకుంటున్నాం. చాలాసార్లు తీసుకుపోయినాం. మా కాడికి వచ్చిండు ఇక బొల్లం మల్లయ్య వచ్చిండు, మాట్లాడిండు, కూర్చోబెట్టి మీకు ఏమైనా సమస్య ఉంటే మాకు చెప్పండి అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత మా స్ట్రీట్ లైట్ వచ్చినాయి. ఇప్పుడు స్ట్రీట్ లైట్లే రావట్లే, వచ్చి ఏజ్ పేరు కానీ పట్టించుకోవట్లేదు. వేస్తలేరు అసలుకి, వచ్చి పట్టించుకునే నాదులే లేదు. కొన్ని దాంట్లో లైట్లు కరెక్ట్ లేవు, రోడ్డు అయితే అసలు లేదు. ఇంకా పోతే మా ఊరికైతే ప్యాచ్ వర్క్ వేస్తారు, రోడ్డు పట్టించుకునే నాదులే లేడు. మా ఊరికి పోవడానికి కడుగుడం పోవడానికి రోడ్డు సక్రంగా లేదు. కోదరంలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇప్పుడు మనం ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాం. అన్న, మీ పేరేనా? సుధీర్ కుమార్. అన్న, ఏం చేస్తుంటారు మీరు? మేము మామూలుగా షాప్లో వర్క్ చేస్తాం, బంగాళా షాప్లో. ఇంటర్ అయిపోయింది. అన్న, మామూలుగా ఇక్కడ ఏ పార్టీ ఇప్పుడు విజయం సాధించబోతుంది మున్సిపల్ ఎలక్షన్లో? అంటే ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ అవా నడుస్తుందండి. అంటే రెండింటిలో చైర్మన్ పీఠం అనేది ఏ పార్టీకి వస్తుంది? చైర్మన్ అయితే ఇంకా కాంగ్రెస్కి. అంటే ఎన్ని వార్డులు గెలుస్తున్నారా మామూలు కాంగ్రెస్? ఇక్కడ కాంగ్రెస్ నాకైతే 18 వార్డు గెలుస్తుంది అనుకుంటా. 18 వార్డు కాంగ్రెస్ గెలుస్తుంది. అంటే ఇక్కడ ఇంకా వేరే పార్టీలు ఏమైనా ఉన్నాయా? మొత్తం బీఆర్ఎస్ గెలుస్తాయి. బీఆర్ఎస్ మిగిలిన అంటే సిపిఎం ఉంది, జనసేన పార్టీ ఉంది. జనసేన కన్నా ఓట్లు పడతాయి ఇక్కడ? జనసేనకి అయితే కొద్దిగా పడతాయండి ఓట్లు అయితే. ఎన్ని వార్డులు గెలుస్తుంది జనసేన? 3 వార్డులు అయితే గెలుస్తుందండి. బీఆర్ఎస్ అయితే ఒక 8 వార్డులు గెలుస్తుంది.